ఏకవంశతి అని, అష్టగణపతులు అని, ద్వాత్రింశతి అని అలా మనకి విధానాలు ఉన్నాయి. అష్టోత్తర శతం అని అంటే 108 గణపతులు, 32 గణపతులు, 21 గణపతులు, 16 గణపతులు, అదేవిధంగా 8 గణపతులు అర్చన ఉన్నాయి. వీటిలో ఏ గణపతిని అర్చన చేయాలన్నా ఇప్పుడు లక్ష్మీ గణపతిని అర్చన చేయాలి అంటే ధనం కోసం. అంటే గణపతికి ఉన్నటువంటి విశేషమైనటువంటి విధి ఏమిటయ్యా అంటే ఏ భక్తుడు ఏ కామ్యాన్ని అయితే కోరతాడో గణాలందరూ దేవతలందరూ ఆయన అధీనంలో ఉంటారుగా, కనుక ఆ దేవతా స్వరూపంగా వచ్చి ఆయన ఆ కోరికను తీర్చుదట. అందుకే గణపతి యొక్క ఆరాధన అనేది మన యొక్క శాస్త్రంలో చాలా ఉత్కృష్టంగా చాలా విశేషంగా చెప్పబడింది. కనుక ఈ గణపతికి ఉన్నటువంటి లక్షణాల్లో ఏమిటయ్యా అంటే ఏ దేవత ఏ కామ్యం కావాలన్నా ఆ దేవతా స్వరూపంగా వచ్చి కూర్చుంటాడు. మనకి లక్ష్మీ గణపతిని ఆవాహన చేసుకుంటున్నాం అంటే మనకి ధనం కోసమని జనం యొక్క వశీభూతం కోసం అని చెప్పేసి మనం లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటాం. అప్పుడు లక్ష్మీదేవితో కూడుకుని వచ్చిన వాడి ఆయన ఆ వరాన్ని ప్రసాదిస్తాడట. కనుక ఆ విధంగా ఇప్పుడు సిద్ధి బుద్ధి సమేతంగా వరసిద్ధి నాకు వరాలను ప్రసాదించమని విఘ్నాలు లేకుండా చూడమని గణపతిని ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు అటువంటి సమయంలో ఈయనకి అర్చన చేయాలన్నా ఈ గణపతులు ఎవరికి అర్చన చేయాలన్నా ముందుగా హరిద్రా గణపతిని అర్చన చేయాలట. ఎందుచేత విఘ్నహర్డు ఆయన కనుక ఈ చేసే వ్రతంలో కూడా విఘ్నాలు లేకుండా చేయాలంటే ఆయన అర్చన చేయమని ఉంది.